గురుపాదుకాభ్యాం టరటారటంక. అడదిరు చెప్పింగా. ఆధ్యాత్మిక స్పిరిచువల్గా మాట్లాడే వ్యక్తి తన భాషను బట్టి కొన్ని తెలుస్తాయి అన్నారు కదా, అది ఏంటది? అంటే సో ప్రతి ఒక్కడు మాటను ఉపయోగించాల్సిందే. అందరూ ఉపయోగిస్తారు, అందరూ రాస్తారు కూడా. న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యేది అక్షరమే, భగవద్గీతలోనూ ఉన్నది అక్షరమే, ఒక అఫిడవిట్లో ఉన్నది అక్షరమే, ఒక రిపోర్ట్లో ఉన్నది అక్షరం, ఎఫ్ఐఆర్లో ఉన్నది అక్షరమే. కానీ అక్షరాల పేర్చిన విధానాన్ని బట్టి ఏదేమిటో తెలుస్తుంది. ఓకే, రమణ మహర్షి చెప్పింది అక్షరమే, రాసింది ఏదైనా, లేదా అతను చెప్పింది మాటనే. మామూలు సాదాసీదా మనిషిలా మాట్లాడాడు. ఇప్పుడు చాలామంది ఎవరన్నా మంచి మాటలు చెప్తే పడిపోతారు. అవును. సో ఎప్పుడు నువ్వు పడిపోవు అంటే, ఒక వ్యక్తి కాసేపు మాట్లాడితే ఖచ్చితంగా అనుభవం లేనివాడు లేదా జీవితం గురించి అవగాహన లేనివాడు చెప్తే కొన్ని దొర్లుతాయి. లైఫ్ పట్ల అండర్స్టాండింగ్ ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో అలా చెప్పడం, అది ఒక చిన్న ప్రమాణంగా తీసుకోవాలి. ఎలా? ఒకవేళ నిజంగా జీవితం తెలిసిన వాడు కూడా కావాలనుకుంటే చెప్పొచ్చు, దానికి కాంటెక్స్ట్ ఉంటుంది. బట్ 99.9% ఆఫ్ హిస్ టైం అతను ఏది చెప్పినా కూడా కొన్ని పదాలు ఉపయోగించండి, ఇది ప్రమాణంగా తీసుకోవాలి. ఓకే. తర్వాత ఒక కాంటెక్స్ట్ ఏమిటంటే, మనిషికున్న ఒకనొక డే టు డే లైఫ్లో తను అనుకుంటూ ఉంటాడు, నాకు మంచి భార్య రావాలని అనుకుంటున్నాను, నాకు మంచి జీవితం కావాలని అనుకుంటున్నాను, ఆ తర్వాత రకరకాల నాకు జాబ్ రావాలని అనుకుంటున్నాను, అందరు నాతో మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ అనుకోవడాలు ఏమీ ఆధ్యాత్మికవేత్త జీవితంలో ఉండవు. అతను ఏదైనా చెప్తే ఈ పదం ఎప్పుడు ఉపయోగించాడు. ఎట్టి జీవితకాలంలో రమణ మహర్షి తన రమణ మహర్షి నేను చాలా చదివినా, అయినా చదివింది చాలా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక పుస్తకంలో రమణ మహర్షి ఏదైనా చెప్పి ఇట్లా అని అనుకుంటున్నాను అన్నది ఒకటి చూపించండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కాంటాక్ట్ని బట్టి కొన్ని కావాలనే యూజ్ చేసి, అది రేర్, దట్స్ వెరీ డిఫరెంట్. ఓకే. కానీ ముద్రించబడ్డ దాంట్లో రమణ మహర్షి తన స్వయంగా అనుభవాన్ని వ్యాఖ్య చేసింది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు అని అనుకోవడంలోనే అనుకోవడం పోయింది. యథావిధి అనగానే, యథాతథం అనగానే ఇంక అనుకోవడం లేదు. అంటే ఇప్పుడు ఇది పగిలిపోయింది అనుకోవడం ఎక్కడిది? అంతే. నాకు జ్వరం వచ్చింది అనుకోవడం ఎక్కడిది? సో అనుకోవడం అనే పదం ఉండదు. నేను అనుకుంటున్నాను అనేది ఏ అంటే జీవితం అర్థమైన వాడు అంటే అన్కాన్షియస్గా కూడా చెప్పడు. నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ అనుకొని ఎక్సలేటర్ అనుకుని బ్రేక్ని తొక్కవు. అట్లా తొక్కడాలు ఏమి ఉండవు. దేన్ని ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగిస్తావు. ఒకవేళ ఇబ్బంది అయితే బండి పక్కన ఆపుకుంటావు. అందుకని ఎవరైనా ప్రవచనం చెప్తున్నప్పుడు రూఢిగా చెప్పినట్టు నీకు ఒక అనుభూతి కలగాలి. అంటే చెప్తున్న వాడికే సంశయం ఉంటుంది, బెటరా పాటించేది. అంతే, ఇదొక అబ్జర్వేషన్. రెండవది అయ్యుండొచ్చు అనే పదం వాడు. ఒకవేళలు ఉండవు. ఏం చెప్పిందో రూఢిగా చెప్పబడుతుంది. ఇది జనరల్గా. అయితే కొందరు ప్రవచనకారులు కూడా ఇలా చెప్తూ ఉండొచ్చు. ఇప్పుడు గరికపాటి గారు చెప్తే నువ్వు సరిగ్గా వింటే నేను చెప్పింది నీకు అర్థమైంది. ఒకవేళ ఇలా చేస్తే ఇలా ఉండవచ్చు అని కాకుండా ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటే అనుభవం, ఇలా చేస్తే ఇలా అయ్యి ఉండొచ్చు అనుకుంటే అది ఇమాజినేషన్. ఇంకా అతను కూడా చేయలేదు, లేదా అతను చేస్తున్నాడు కానీ అతనికి క్లారిటీ లేదు. ఉదాహరణకి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్స్లో పెడితే పక్కా డబ్బులు వస్తాయి అనుభవం తనకు వచ్చి ఉండాలి, లేదా బ్లఫ్ అయి ఉండొచ్చు, లేదా ఇట్లా పెడితే వస్తాయి అని చెప్తున్నారు బట్ అనగానే యూ డోంట్ హ్యావ్ టు లిజన్ టు హిమ్. అది నీ పర్సనల్ చాయిస్. అట్లా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే,
జీవితం తెలిసిన వాడు ఎవడైనా లేదా ఆధ్యాత్మికవేత్త ఎవడైనా సెల్ఫ్ రియలైజ్డ్ మాస్టర్ లేకపోతే జ్ఞానోదయం పొందినవాడు చెప్పే దాంట్లో విశేషణం ఉండదు. ఇది రెండవది అతి ముఖ్యమైన. ప్రవచనకారులు మట్టి విశేషణం ఉంటుంది, విశేషణం అడ్జెక్టివ్, పొగడత. ఆ పరమాద్భుతమైనటువంటి జీవితం అనే ఒక విశేషణం కదా. జీవితం పరమాద్భుతంగా ఏముండదు. ఫోన్ చాలా అద్భుతంగా ఉంది, అద్భుతంగా లేదు, ఎలా ఉండాలి అలా ఉన్నది అంతే. సో ఇప్పుడు రమణ మహర్షి జీవితంలో విశేషణం అనేది ఉండదు. ప్రవచనం ఇస్తున్నప్పుడు విశేషణం వాడచ్చు, అది ప్రవచనకర్త యొక్క డిస్క్రిప్షన్. ఇప్పుడు ఓషో సమ్ టైమ్స్ యూజ్డ్ విశేషణం. ఎగ్జాంపుల్, సో ఎంజాయ్ ద అల్టిమేట్ జాయ్ అంటాడు అనుకో. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటాడు అనుకో. అది విశేషణంగా చెప్పడం కాదు, ఒక దాన్ని బలంగా చెప్పడం. కానీ ఊరికే ఎవడైతే విశేషణాలు వాడుతున్నాడో వాడికి ఏమీ తెలియదని ఒక లెక్కలోకి రా. ఒక దాని అమ్మాయిని చూడగానే చాలా అద్భుతంగా ఉంది, అసలు ఫుడ్ తినగానే అసలు ఇంత గొప్ప ఫుడ్ నేను నా జీవితంలో తినేది అసలు. అట్లా వాడు విశేషణాల్లో కొట్టుకుపోయేవాడు. యాక్చువల్గా వాడు ఒక సందేశం చెప్తున్నాడు, వాడు దేన్ని చూడడమే లేదు. ఉన్నదన్నాడు చెప్తే తీసుకోలేదు, విశేషణం ఉండదు. సో ఇప్పుడు భగవద్గీత అంటే విశేషణ రహితం అని. దాంట్లో విశేషణాలు ఏముండవు. ఉదాహరణకి ఎవరైతే పొగడ్తలకు పొంగిపోడో, ఎవడైతే విమర్శలకు పొంగిపోడో అట్లాంటి వాడు స్థితప్రజ్ఞుడు చెప్పబడను. అట్లాంటి వాడు చాలా అద్భుతమైన స్థితప్రజ్ఞుడు. అట్లేమి లేదు, అద్భుతాలు అట్లాంటివి ఏమీ లేవు, విశేషణాలు ఏముండవు. అంటే వన్ స్టార్ట్స్ లివింగ్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. అది పోయిటిక్ కోసం చెప్పడం సందర్భం కొన్నిసార్లు చెప్తున్న వాడికి తెలుస్తుంది అలాంటిది ఏమీ లేదని. ఇప్పుడు జంట ఎలా ఉంది, మామూలుగానే ఉంది అంటే బాగుండదు. కాబట్టి అది ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేని కాదు. అవును. ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మికవేత్త జీవితం అది కత్తి మీద సాములు అంటే. ఎందుకంటే తను చూస్తూ వేల మంది ఉన్నారు, తను ఏం చేసినా ప్రమాణం అయిపోతుంది. ఒకవేళ ఆధ్యాత్మికవేత్త వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఒక 50 సార్లు కొట్టాడు అనుకో, అందరూ కొడతారు. అతనే కొట్టిన తర్వాత మనకేంటి ప్రశ్న అనేది ఒకటి వస్తుంది. ఓకే. అందుకని ఒక సెలబ్రిటీ ఎందుకు స్మోక్ చేయకూడదు, ఒక స్మోక్ యాడ్లో ఎందుకు నటించకూడదు, లేకపోతే ఒక కోకోకోలా ఎందుకు ప్రమోట్ చేయదు. ఒకప్పుడు చేసేవాళ్ళు, కానీ తర్వాత వచ్చింది అరే నీ అమ్మ నువ్వే కోకోకోలా తాగితే పిల్లలు తాగుతున్నారు అబ్బాయి. ఇప్పుడు ఏ సెలబ్రిటీ కూడా వీటిని ప్రమోట్ చేయట్లే, కడ్రాయర్లు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఏవైతే శరీరానికి హానికరమో అట్లాంటి వాటిని ప్రమోట్ చేయలేదు. కొందరు ఉన్నారు, నాది ఎండోర్స్మెంటు, ఒకటి నేను చెప్పినంత మాత్రాన చేయడం ఏమిటి, మీకు బుద్ధి ఉంటే చేయండి లేకపోతే లేదు. నేను తాగుతానయా, మీకు ఇష్టం ఉంటే తాగు, నేను విషయం ప్రమోట్ చేసి తాగుతారేమిటి అని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. వాడికి ఒక క్లారిటీ ఉంది, నేను జస్ట్ బిజినెస్గా చేస్తున్నా, ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎట్లా బతుకుతారు, ఎవడో సెలబ్రిటీ చెప్పినంత మాత్రం. ఇప్పుడు నేను చెప్తాను పెళ్లి చేసుకోవద్దని ఆపేస్తారా, నేను చెప్తాను ఆస్తి ఎంత డొనేట్ చేయమని చేసేస్తారా, మీకు నచ్చిందే చేస్తున్నారు అందుకని అని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. యూనివర్సల్ ఇప్పుడు విదేశాల్లో చేస్తారు, వాడు ఏ యాడనే చేస్తాడు, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. కానీ జనరల్గా మనం విశేషణం అన్నది జీవితంలో తీసేసి మాట్లాడితే కొంత స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కలుగుతుంది. ఇది ఒక చిన్న ప్రయోగం, చూసేవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. విశేషణ రహితముగా జీవించాలి. నీ భాషలో విశేషణం ఉండకూడదు, నీ మనసులో విషయం ఉండకూడదు అన్నారు. నీ యొక్క ఇంద్రియాల్లో వాసన ఉండకూడదు అని చెప్పారు. ఇది నేను చెప్తున్నది కాదు. ఉంటే మంచిది, మంచిదంటే ఎట్లా మంచిది, చెడ్డది మంచిదని కాదు. మంచిదంటే ఏది ఎలా ఉందో అలా ఉంది అని ఒక అర్థం. అందుకని జీవితంలో అనుకోవడాలు తీసేసేయాలి. ఫస్ట్ చేయవలసింది, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ స్పిరిచువల్ పర్సన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ సింపుల్ హ్యాపీ లైఫ్, అనుకోవడాలు తీసేసి. ఎందుకంటే అనుకున్నావు, అనుకున్నది జరగదు, లేదా అనుకున్నది జరిగింది, దానికి 2 సంభావ్యతలు. అనుకున్నది జరిగిందని ఆనందం, అందుకని ఇంకా చాలా అనుకుంటావు భవిష్యత్తులో. అనుకున్నది జరగలేదని నిరాశ, అందుకని జీవితమే వేస్ట్ అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. అందుకని అనుకోవడం మాని స్పందించడం మొదలుపెట్టి చేయడం, కార్యాచరణలో దిగు. నేను కనుక పెయింటింగ్ వేస్తే మామ అనకు, వెళ్ళి బ్రష్ కొనుక్కొచ్చుకొని స్టార్ట్ చేయి. నీకే వారంలో తెలుస్తుంది. నీ నడ్డి గుంజినప్పుడు ఒక 3 hours కూర్చుంటే ఈ అమ్మాయి ఇది రసవిహీనంగా ఉంది, మనం వేయలేమురా బాబు. చేసిన వాడు తొందర బయటకు వస్తున్నాడు, ఆలోచించేవాడు ఎప్పటికీ దాంట్లో నుంచి బయటికి రాలేదు. గరికపాటి గారు ఒక బ్యూటిఫుల్ మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అంటే సత్యం ఉంది అందులో, కాస్త మనసును తేలిక. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు,
హీఈస్ ట్రయింగ్ టు ఫ్రీ ద మైండ్స్ ఆఫ్ హ్యూమానిటీ. మూఢనమ్మకాల నుంచి పక్కకు తీసుకు ఆ దేవుడి గ్లోరిఫికేషన్ నుంచి పక్కకు తీసుకొచ్చేసి ట్రూత్ చెప్తాం. చదివిన వాడు ఎవరికి మూఢనమ్మకం ఉండదు, ఆచరించేవాడికి మూఢనమ్మకం ఉంది. మూఢనమ్మకం ఉందంటే నువ్వు అసలు ఆలోచించక చాలా సంవత్సరాలు అయ్యి. నేను ఈ పెన్నుతో రాస్తేనే పాస్ అవుతా అనేవాడికి అసలు ఆ పెన్నుల కంపెనీ పెట్టింది నువ్వు ఎగ్జామ్ రాయడానికి, దానికి దీనికి ఏం సంబంధం? సో ఇప్పుడు ఇదేంటి మూఢనమ్మకం అంటే ఎక్స్క్యూజ్ అనమాట. అంటే ఇన్ కేస్ నువ్వు సరిగ్గా రాయలేదనుకో పెన్నుని బ్లేమ్ చేయొచ్చు, లేదా దేవుడు